పక్కింటి పిల్లలు. ఒక నగరంలో సురేష్ ఇంకా అరుణ అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి పెళ్ళయి 6 ఏళ్ళు అయినా సంతానం లేదు. సురేష్ ఎప్పుడు కోపంగా ఉండేవాడు. అతనికి ప్రతిదీ చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఒకసారి వాళ్ళ పక్కింట్లోకి ఒక ఫ్యామిలీ కొత్తగా వచ్చారు. వాళ్ళకి 3 పిల్లలు, అజయ్, విజయ్, ప్రేమ. వాళ్ళతో పాటు ఒక కుక్క కూడా ఉంది. దాని పేరు రాకీ. వీళ్ళు ఆడుకోవడానికి ఒకసారి సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళతో పాటు రాకీని కూడా తీసుకుని వెళ్ళారు. సురేష్ వాళ్ళ భార్య అరుణ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళ కోసం తెచ్చిచ్చింది. వాళ్ళు స్నాక్స్ చాలా హ్యాపీగా తినేసి ఆడుకోవడానికి వెళ్ళారు. సురేష్ ఏమో కోపంగా ఉన్నాడు. వీళ్ళు ఇంట్లో అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. రాకీ ఏమో వాళ్ళ గార్డెన్లో ఉన్న మట్టిని తవ్వుతూ ఉంది. పిల్లలేమో పరిగెడుతూ ఆడుతున్నారు. ఇది చూసిన సురేష్ అరుణతో ఇలా అన్నాడు, వీళ్ళు ఇంటిని నాశనం చేస్తున్నారు అనేసి అన్నాడు. అప్పుడు అరుణ ఇలా అంది, ఎందుకండి అలా అంటారు? పిల్లలు తిరుగుతూ ఉంటే ఎంత సందడిగా ఉంది అని అంది. కొన్ని రోజుల తర్వాత హాలిడే వచ్చింది. పిల్లలు మళ్ళీ ఆడుకోవటానికి సురేష్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ రోజు సురేష్ వాళ్ళ ఇంట్లో వాల్కి ఒక పెయింటింగ్ని పెడుతున్నాడు. అప్పుడు హ్యామర్ తన హ్యాండ్కి తగిలి బ్లడ్ వచ్చింది. అది చూసి రాకీ అరవటం మొదలుపెట్టింది. దానితో అజయ్, విజయ్, ప్రేమ 3 పరిగెట్టుకొని అక్కడికి వచ్చారు. అజయ్ వెంటనే అరుణ ఆంటీ అని పిలిచాడు. విజయ్ ఏమో పరుగున వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాడు. ఇంకా ప్రేమ ఏమో అరుణకి ఫోన్ ఇచ్చి డాక్టర్కి కాల్ చేయమని చెప్పింది. ఇది చూసిన సురేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సురేష్ అప్పుడు నవ్వి ఇలా అనుకున్నాడు, వీళ్ళు మంచి పిల్లలు. అప్పటి నుంచి సురేష్ కూడా పిల్లలతో కలిసి బాగా ఆడుకుంటూ ఉండేవాడు. వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేసేవాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? కోపం ఇతరులలో ఉన్న మంచిని కనిపించకుండా చేస్తుంది.